హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం శాండ్విచ్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ గ్రీన్ చట్నీ చేసుకుందాం. గ్రీన్ చట్నీ శాండ్విచ్లోకి మంచి కాంబినేషన్. ఒక జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ, అల్లం, నిమ్మకాయ రసం, ఉప్పు అన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే శాండ్విచ్లోకి ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ కూడా తీసుకొని దాన్ని సన్నగా గ్రేట్ చేసుకోవాలి. మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్, కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ అన్నీ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులోనే మనం స్వీట్ కార్న్, చీజు పన్నీర్ ఆప్షనల్, మనం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, అలాగే మయోనైస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాన్ని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ తీసుకొని దానికి ఒక పక్క బటర్ రాసుకోవాలి, ఇంకొక పక్క గ్రీన్ చట్నీ రాసుకోవాలి. గ్రీన్ చట్నీ రాసినాక మనం దాకా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా, అది బ్రెడ్ మీద పెట్టి దానిపైన ఇంకొక బ్రెడ్ కూడా పెట్టేసి దానికి కూడా బటర్ రాసి మన శాండ్విచ్ మేకర్లో పెట్టి శాండ్విచ్ చేసుకోవాలి. దాన్ని క్లోజ్ చేసుకొని మంచిగా కాలేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే, గుమ్మగుమ్మలాడే టేస్టీ హెల్దీ శాండ్విచ్ రెడీ. పైనుంచి క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. అలా రెడీ అయిన శాండ్విచ్ని తీసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని దాన్ని కట్ చేసుకుని టమాటా సాస్తో తింటే టేస్ట్గా పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి. టేస్టీ శాండ్విచ్ రెడీ, వెజ్ శాండ్విచ్ రెడీ.